డయేరియా విషజ్వరాలు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విశ్రాంత ప్రభుత్వ వైద్యులు డాక్టర్ ఆర్వి సుబ్రహ్మణ్యం, డాక్టర్ గ్రంథి రామారావు ప్రజలకు ఇచ్చిన సూచనలు. ప్రజలు డయేరియా విషజ్వరాలు ప్రబలకుండా ఒకరోజు ముందుగానే మనం తాగేటటువంటి నీటిని వేడి చేసుకుని చల్లార్చి తాగవలను. చల్లార్చిన నీటిలో స్ఫటికను వేసినట్టయితే ఆ నీటిలో ఉన్న కల్మషం తొలగిపోతుంది. అదేవిధంగా దోమతెర వాడుకోవడం ద్వారా దోమల నుంచి రక్షించుకోవచ్చు. ముఖ్యంగా డెంగ్యూ దోమ పగటిపూట మోకాల కింద నుంచి ఉన్న భాగం మాత్రమే కుట్టే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు పూర్తిగా దోమల నుంచి రక్షించబడతారు. నిక్కర్లు వేసుకున్నట్టయితే దోమకాటుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. టీ స్టాల్స్లో కానీ బయట కానీ మినరల్ వాటర్ పేరిట అందించే నీళ్లు అవి మినరల్ వాటర్ కాదు. అదేవిధంగా పూర్తి వాటర్ కూడా కాదు. కాబట్టి బయట నీళ్లు తాగేటప్పుడు బ్రాండెడ్ కంపెనీ వాటర్ తాగటం కానీ వాటిని పరీక్షించి నీరు తీసుకోవటం కానీ చేస్తే మంచిది అని డాక్టర్ ఆర్వి సుబ్రహ్మణ్యం, విశ్రాంత ప్రభుత్వ వైద్యులు, చిలకలూరిపేట చెప్పారు. రెండు రకాలు, ఇటు జ్వరాలు, విష జ్వరాలు అయితే, ఇటు నీళ్ళ విరోచనాలు, బంక విరోచనాలు అయితే అవుతుందండి. అది ప్రజలు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి వీటి గురించి అండి? ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటారా? అవునండి. కాచి చల్లార్చిన నీళ్లు తీసుకోవాలండి మెయిన్ అది. ఎందుకంటే ఈ వైరస్లు కానీ ఈ బ్యాక్టీరియాలు కానీ వేడికి తట్టుకోలేదు కాబట్టి కాచాలి. కాచడం అంటే ఎట్లా కాచాలంటే ముందు రోజు కాచుకొని, చాలామంది అడగచ్చు, చాలామందికి డౌట్ రావచ్చు, ఏంటి కాచిన నీళ్ళు ఎట్లా తాగుతామండి వెంటనే వేడి నీళ్ళు మళ్ళీ విరోచనాలు, మళ్ళీ వాంతులు కావడం అట్లాంటివి ఉంటాయి అనుకుంటారు. ముందు రోజు బాగా కాచి చల్లార్చి ఒక చల్లటి కుండలో కానీ దేంట్లో కానీ పోసుకొని అవి తడతడ కాస్త కలుషితం కాకుండా చేయి పెట్టి తీసుకోకుండా ఒక పాత్రతో తీసుకొని తాగుతూ ఉంటే ఎంతైనా మంచిది. అది ఒకటి. రెండోది ఏంటంటే మన ఈ మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే మన ఈ డ్రైనేజ్ వ్యవస్థలో దాదాపుగా అక్కడక్కడ ఈ మంచినీటి పైపులు క్రాస్ కావడం అనేది జరుగుతుంది. ఈ రెండు ఎక్కడైతే లింక్ అవుతాయో డ్రైనేజీ వాటర్ వచ్చేసి ఈ డ్రింకింగ్ వాటర్లో పోవటం వల్ల దానివల్ల వస్తుంది. అదొకటి. ఈ రెండు మెయిన్ మనం చూసుకోవాల్సింది. పోతే ఇంకొకటి ఏంటంటే ఒకవేళ విరోచనాలు కనుక అవుతూ ఉంటే వాళ్ళు ఏం అధైర్యపడవలసిన అవసరం లేదు. వాళ్ళు చేతుల్లో చూసుకోవాల్సింది ఏంటంటే ముందు మనకి ఒక ఓఆర్ఎస్ ద్రావణం అనేది ఒకటి ఉంది. ఈ ద్రావణం తయారు చేసుకోవచ్చు, లేదా బజార్లో మార్కెట్లో దొరుకుతుంది. అది కొద్దిగా చాలామంది ఏంటంటే గ్లాసులు తాగుతారు. దానివల్ల విరోచనాలు కావడానికి కూడా అవకాశం ఉంది. అందువల్ల ఏంటంటే ఒక 10 ml చొప్పున తడవకి తాగడం ఎంతైనా మంచిది. ఉప్పు వేసుకుని తాగడం ఎంతైనా మంచిది. అట్లానే వేడి పదార్థాలన్నీ తీసుకోకుండా ఉండటం మంచిది. ఒకవేళ కనుక బీపీ తగ్గుతూ ఉండి నీరసపడిపోతూ ఉంటే మటుకు తాత్సారం చేయకుండా వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి తగిన చికిత్స తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఇప్పుడు చాలామంది బయట టీ స్టాల్స్లో మినరల్ వాటర్ పెట్టేసి మామూలుగా టీ తాగడానికి వెళ్ళినప్పుడు మినరల్ వాటర్ ఇస్తూ ఉన్నారు, అంటే ఉచితంగానే ఇస్తూ ఉన్నారు. మరి ఆ మినరల్ వాటర్ని తీసుకోవచ్చా డైరెక్ట్గా? పేరుకు మినరల్ వాటరేనండి, కానీ అంతా అన్స్టెరిలైజ్డ్ వాటర్. కొద్ది మంది ఎక్కడో పెద్ద కంపెనీలు వాళ్ళైతే మినరల్ వాటర్ అయితే ఉంటారు. కానీ దాదాపుగా ఇవి వచ్చే మనకి బబుల్స్, ఈ ఐస్ వాటర్ అనేవి వస్తున్నాయి కదా, అవన్నీ మనకి దాదాపుగా అందరినీ నేను అనలేను, కానీ కొంతమంది అనేది ఉంటారు ఊరికే ట్యాప్ వాటర్ పట్టుకొని తీసుకొచ్చి వాళ్ళు ఉంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు అవి అవాయిడ్ చేయడం ఎంతైనా మంచిది. మీరు కావాలంటారా ఒక స్టాండర్డ్ కంపెనీ వాటర్ తీసుకోండి. స్టాండర్డ్ కంపెనీ అదే టాటా అంటే, బిస్లరీ అంటే, అట్లాంటివి కిన్లే అంటే అట్లాంటివి తీసుకొని తాగితే ఎంతైనా మంచిది. ఇంకో సమస్య ఏంటంటే ఇప్పుడు మున్సిపల్ వాటర్ పైప్ లైన్లు మీరు ఇందాక డ్రైనేజీ వాటర్తో కంటామినేషన్ అని చెప్పి అన్నారు. కాకుండా డ్రైనేజ్తో సంబంధం లేకుండా రోడ్డు మధ్యలో ఉన్న చోట మున్సిపల్ పైపులు కనుక లీక్ ఉన్నట్టయితే
అటువంటి దానివల్ల ఏమైనా ప్రమాదం ఉందా? అంటే డ్రైనేజ్తో కంటామినేషన్ కాకుండా రోడ్డు మీద నీళ్ళు వచ్చి మళ్ళీ వదిలినప్పుడు లోపలికి అది ఏముందంటే ఆల్రెడీ డ్రైనేజ్ అంటే ఆల్రెడీ ఇంజెక్టెడ్, దాంట్లో రకరకాల మలమూత్రాలు అవి పోతూ ఉంటుంటాయి, దాంట్లో డర్టీ వాటర్ అంతా పోతుంటుంది. ఆల్మోస్ట్ అవి ఈ సూక్ష్మ క్రిములకి అలవాటు అది. కాబట్టి అది ఏమాత్రం తడిసినా కూడా రోడ్డు మధ్యలో పోయినా ఎక్కడ పోయినా సరే ఆ మట్టి తడుస్తుంది కదండి. ఆ మట్టి నుంచి దగ్గరలో ఉన్న పైపుకి ఏదన్నా అవకాశం ఉంది, లేదంటే రిమోట్ ఛాన్స్ ఐడియా లేదంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కట్టగలిగితే చిన్న ట్రీట్మెంట్ లేదు. మరి పరిసరాలు పరిశుభ్రత చేసుకోవటం ఇంట్లో కానీ బయట కానీ అవన్నీ మామూలుగా చేసుకోవడం కాదు. మెయిన్ కావాల్సింది ఏంటంటే మనకి వాటర్ కంటామినేషన్ చేసి మనం వాటర్ని శుభ్రం చేసుకుని తాగాలి. ఈవెన్ మనం ఏదో చాలా మంది అనుకుంటారు మన ఈ యాక్వా గార్డ్లు అని అవి అంటారు, కానీ వాటి వల్ల కూడా మనకు వచ్చే మనకి నీళ్ళ విరోచనలు కలగజేసే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఆ యాక్వా గార్డ్లో ఉండే ఫిల్టర్స్ కూడా దాటగలిగే ఉన్నాయి. ఏదైనా సరే మనం యాక్వా గార్డ్లో తీసుకున్న వాటిని సరే వేడి చేసి చల్లార్చుకొని తీసుకోవడం అనేది మంచిది.